పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామం వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో శ్రీ చైతన్య స్కూల్స్ నిర్వహించిన జోనల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ చిన్న సంస్థగా ప్రారంభమైన చైతన్య విద్యా సంస్థ ఎంతో నిబద్ధతతో దేశవ్యాప్తంగా అన్ని చోట్ల విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సంస్థలో చదువుకునే విద్యార్థులు అంతే అంకిత భావంతో చదువుకుని చైతన్య సంస్థలకు మంచి పేరు తెస్తున్నారని తెలిపారు. విద్యార్థుల మనోవికాసానికి ఇలాంటి స్పోర్ట్స్ మీట్లు ఎంతగానో దోహదపడతాయని బాబ్జీ తెలిపారు. ఇటువంటి మంచి కార్యక్రమంలో తాను భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పోతుల అన్నవరం, పరిమి రవికుమార్, పట్నాల రాంపండు, ఆకాశపు స్వామి, గొర్రెల శ్రీధర్, పద్మనాభని మురళి, సబ్ని విసు కృష్ణమోహన్, కరటూరి గోవింద్, పశుమతి సత్యనారాయణ, పరిమి సురేష్, ముత్యాల శ్రీనివాస్, ముప్పటి రమేష్, దళై తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. బిఎస్ రావు మెమోరియల్ రాజమండ్రి వెస్ట్ జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఓపెన్ 2020-2020. పశ్చిమ గోదావరి జిల్లా ఏజీఎం గారు, అలాగే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 25 స్కూల్స్, కాలేజెస్, ప్రిన్సిపల్స్, ఫ్యాకల్టీస్, అలాగే అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ కూడా ఆశీస్సులు ఇస్తూ ఈరోజు విద్య అనేది ఒక క్రమశిక్షణ కలిగిన విద్యా సంస్థగా చైతన్య కాలేజీ కానీ స్కూల్ కానీ అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనే ఈ సంస్థలన్నీ కూడా నెలకొల్పి పడినవి అంటే దానికి కారణం ఆ పెద్ద రావు గారు. మరి ఇలాంటి సంస్థలు ఈవేళ దేశవ్యాప్తంగా ఉన్న అన్నిట్లోనూ కూడా ఫస్ట్, సెకండ్ ర్యాంకులు రావడానికి ఫ్యాకల్టీస్ కానీ ప్రిన్సిపల్స్ కానీ మరి విద్యార్థులకి మరి క్రమశిక్షణ కలిగిన ఈ విద్యా విధానాన్ని అందిస్తున్న ఉపాధ్యాయులకు కానీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈవేళ చిన్న సంస్థగా ప్రారంభించి ఆ తదుపరి మరి ఈవేళ దేశవ్యాప్తంగా చైతన్య విద్యా సంస్థలు వెళ్ళి అంటే వాళ్ళకున్న నిబద్ధతే కారణం. మీలోంచి కూడా ఈవేళ ఎంతో మంది ఇంజనీర్లు, డాక్టర్లు, అలాగే దేశానికి ఉపయోగపడే ప్రతి కార్యక్రమాన్ని చేసే విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే నువ్వు గతంలో ఎక్కడ చదువుకున్నావు అంటే చైతన్యలో చదువుకున్నావు, నారాయణలో చదువుకున్నావు, మంచి ఇబ్బంది లేని పరిస్థితుల్లో తల్లిదండ్రులను చూసుకుంటున్నావు అని చెప్పే పరిస్థితి ఈ విద్యార్థులు. మరి అలాంటి కార్యక్రమాలని ఈవేళ మన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కోసం, మీ అందరి ఉపాధి కోసం ఈవేళ మరి అనేక కంపెనీలని పెట్టుబడులు తెచ్చే విధంగా మీ అందరికీ కోసం కూడా ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ని మరి ఈవేళ తయారు చేస్తున్న పరిస్థితి. అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తా ఉన్నారు.